అందరికి నమస్కారం ప్రజల. ఇక వాట్సాప్లో లోకల్ వార్, విలేజ్ గ్రూపులలో వాదోపవాదనలు, అదేవిధంగా స్టేటస్లో వీడియోలే అస్త్రాలు. మొత్తానికి విలేజ్ గ్రూపులు అంటే విలేజ్ వాట్సాప్ గ్రూపులలో లోకల్ వార్ నడుస్తుంది, పొలిటికల్ వార్ నడుస్తుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రావడంతో విపరీతంగా పొలిటికల్ వార్ అయితే నడుస్తుంది. పెరుగుతున్న పంచ్ డైలాగ్స్, మీమ్స్, ప్యారడీ సాంగ్స్, అవతల పార్టీని యువతల పార్టీ వాళ్ళు మొత్తం ఇదే నడుస్తుంది. జోరుగా రీల్స్ పొలిటిక్స్ కంట్రోల్ చేయలేక తలలు పట్టుకుంటున్న అడ్మిన్లు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎవరైతే ఆ గ్రూప్ని క్రియేట్ చేసారో వాళ్ళంతా భయాందోళనకు చేరుతున్నారు. ఎందుకంటే ఇది ఎక్కడ గొడవకి, హత్యకి, దారుణానికి తీస్తుందో అనేసి కొంత భయం పడుతున్నారు. అదేవిధంగా ఫోన్ అడిక్షన్తో డిప్రెషన్, కోపం, ఫోన్ ఎక్కువ ఎవరైతే ఫోన్ చూస్తారో న్యూస్ కాకుండా ఇతర అంశాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందో వాళ్ళు విపరీతంగా కోపడుతున్నట్టు కనిపిస్తుంది. శారీరక మానసిక సమస్యలు తెచ్చిపెడుతున్న ఫోన్ సాహసం, పిల్లల నుంచి పెద్దల దాకా పెరుగుతున్న సమస్యలు అనేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ వాడడం తగ్గించుకుంటేనే మీకు కొంత మేలు జరుగుతుంది. అదేవిధంగా ఫోన్ ఎంత విపరీతంగా చూస్తే మీకు అంత కంటి సమస్యలు, కోపం, మానసిక సమస్యలు, ఫిజికల్గా శారీరకంగా కూడా వీక్ అయిపోతారు మీరు. ఇక పొద్దున లేచి మొదలు రాత్రి పడుకునేదాకా దాంట్లోనే ముఖం. అంటే ఎంత దారుణం అయిపోయిందంటే పొద్దుగాల లేచినప్పటి నుంచి నైట్ పడుకునేటప్పుడు కూడా గుడ్ నైట్ పెట్టి పడుకుంటాం మనం. అట్లా తయారైపోయినాం ఇప్పుడు. అందుకనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువసేపు ఫోన్ చూడడంతో మెదడులోని వీక్ స్పేట్తో ఎక్కువ డోపమిన్స్ రిలీజ్. అదే కొకేన్ ఇతర డ్రగ్స్ కన్నా ప్రమాదకరం అంటున్న నిపుణులు. కొకేన్ కన్నా ప్రమాదకరం అనేసట. అంటే చూడండి మనం ఎట్లా తయారైపోయినాం. అదేవిధంగా చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 20,000 పైగా నామినేషన్లు. ఈరోజు చివరి రోజు ముగిసిన తొలి విడత నామినేషన్లు. వార్డులకు 51,000కు పైగా దాఖలు. నేడు పరిశీలన. తిరస్కరణకు గురైతే అపీల్స్కు వెళ్లే ఛాన్సు. ఉపసంహరణకు డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల దాకా గడువు. నేటి నుంచే రెండో విడత నామినేషన్లు జరుగుతున్నాయంట. మొత్తానికి మొదటి విడత నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. మనం చూస్తున్నాం. మొదటి విడత నామినేషన్ ప్రక్రియ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఎంత సంతోషకరంగా ఉండాలంటే మనం ఓటేసే వ్యక్తి చాలా నిబద్ధతతో ఉండాలి. మనకు పని చేసి పెట్టే తత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం కొంత ముందుకు వెళ్ళిపోతాం. అందుకనే రెండో విడతలో కూడా మంచి మంచి వాళ్ళు నామినేషన్ అయ్యండి. ప్రతి ఒక్కరు పోటీ చేయండి. యువత మెయిన్. ఇంకా రామగుండ మనుగూరుకు రైల్వే లైన్కు పచ్చ జెండా ఊపిండ్రు. మొత్తానికి మనుగూరు రామగుండానికి రైల్వే లైన్ వచ్చేసింది. టెండర్లే పిలవలేదు. 50,000 కోట్ల స్కామ్ జరిగిందా? బీఆర్ఎస్ నేతలకు అసలు బుద్ధి ఉందా అనేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అవుతుండు. మొత్తానికి 50,000 కోట్లు స్కామ్ జరిగింది అనేసి అంటుంటే మేము అసలు టెండర్లే పిలవలేదు, ఎట్లా జరిగింది అనేసి వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఇక గోడకు ఎలాడదీసిన తుపాకీ కేసీఆర్. ఎప్పుడు పేలాలో బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసు అనేసి కేటీఆర్ అనడం జరిగింది నిన్న మీటింగ్లో. ఇక ఫామ్ హౌస్ లీడర్లు, నాయకులు కలేరు. కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు. మంత్రి సీతక్క మాట్లాడుతుంది. సీతక్క, నువ్వు మాట్లాడేవన్నీ చూతా. నువ్వు రీల్స్ తీసుకో, సపోర్ట్ చేయకుండా. నీకు రీల్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నేను చెప్తున్నా కదా, రీల్స్ తీసుకో. జిప్పు జిక్క జిప్పు 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 జిక్క జిప్పు జిప్పు అంటారు కదా, అట్లా ఆ టైప్లో రీల్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే నువ్వు రీల్స్ మీద ఉన్న శ్రద్ధ, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడినావు, చాలా పోరాడినావు. నేను ఇన్స్పిరేషన్ అయినా నిన్ను చూసి. పోరాడాలి మనం కూడా ఎక్కలెక్కన అనేసి నేను అనుకున్నా. కానీ మీరు చూస్తే ఇప్పుడు మీరు చెప్పే మాటలకి, అప్పుడు చెప్పిన మాటలకి అసలు సంబంధం లేదు. కేసీఆర్ నిజంగా నిరాహార దీక్ష చేసిండు. ఆయన పోరాడిండు, తెలంగాణ కోసం ఉద్యమం చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా కేసీఆర్ నాడు ఒక్కరోజు మాత్రమే దీక్ష దివాస్, ఇప్పుడు 10 రోజుల అనేసి మాట్లాడుతుంది. ఒక్కరోజు కాదు సీతక్క. ఆయన కేసీఆర్ ఎవరైతే ఉద్యమకారుడు ఉన్నాడో ఆయన నిరాహార దీక్ష చేస్తే ఢిల్లీ ప్రభుత్వం మెడలుంచి డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ ప్రకటించింది. అది తెలంగాణకున్న గొప్పతనం, కేసీఆర్కున్న మంచితనం వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నువ్వు ఈరోజు మంత్రి పదవి అనుభవిస్తున్నాం. అది కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. కేసీఆర్ ఒక కొమ్మ, తెలంగాణ ఉద్యమం ఒక చెట్టు అయితే అందులో ఆయన పెద్ద కొమ్మ. మనం మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమం ఒక పెద్ద చెట్టు అయిపోయింది అనుకో, దాంట్లో కేసీఆర్ ఒక మూల, ఒక చెట్టు అవుతాడు, పెద్ద కొమ్మ అవుతాడు ఆయన.
కొమ్మ. ఓకే, మిగతా కొమ్మలు ఉండొచ్చు, కానీ ఈయన ప్రధాన కొమ్మగా మనం చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఒక చెట్టు అయితే కేసీఆర్ అందులో ప్రధాన కొమ్మ. పెద్ద కొమ్మ కేసీఆర్, గుర్తుపెట్టుకోవాలి మనం. పెద్ద కొమ్మ కేసీఆర్, ఎవరు కాదు, మీరు కాదు, నేను కాదు, కేసీఆర్ ప్రధాన పాత్ర వహించుండు. అందుకని మనం కేసీఆర్ని మనం గౌరవించుకోవాలి. ఓకే, రాజకీయ పరంగా తిట్టుకోవచ్చు, ఆయన చేసిన అభివృద్ధి తప్పు చేస్తే మనం నిలదీద్దాం, కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ ఈజ్ గ్రేట్. ఓకే, గోడకు వేలాడ తీసిన తుపాకీలు అంటాడు అనేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ కేటీఆర్కి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది అనేసి చాలా మంది అన్నారు. కానీ నిన్న రాష్ట్ర ప్రసంగం ఏదైతే ఉన్నదో, నిన్న ఆయన మన ఇది తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివాస్ లో పాల్గొన్నాడు కదా, ఆ దివాస్ లో ఆయన మాట్లాడిన మాటలు ప్రతి మాట కేసీఆర్ రాసిచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ సామాన్యంగా మాట్లాడేటప్పుడు పేపర్ చూడడు, ఆయన డైరెక్ట్ మాట్లాడేస్తాడు. అలాంటిది పేపర్ చూసిండు, ఖచ్చితంగా అది కేసీఆర్ రాసిచ్చుండొచ్చు అని నా అనుమానం. ఎందుకంటే మాట్లాడే మాటలు మొత్తం కేసీఆర్ తాతను గుర్తు చేసే విధంగా ఉన్నాయి ప్రతి మాట. ఓకే, మనం పార్టీలకు అతీతమే, కానీ కేసీఆర్ ఉద్యమకారుడు కాబట్టి మనం గౌరవిద్దాం. అది మొత్తానికి ఆయన మనం గౌరవించుకోవాలి. ఇది వాటి వార్తలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి.